హాయ్ అండి అందరికీ. ఎలా పుదీనా రైస్ చేసుకుందామా? దానికోసం పుదీనా ఒక కట్ట తీసుకున్నానండి. శుభ్రంగా ముక్కలు కట్ చేసేది చూపించలేదు. అంటే మనం ముదురు కాడ తీసేసుకొని ఇంకా మనం ఇలా చేసుకుంటే చాలు. ఇంకా మనం శుభ్రంగా ఇది కడుక్కుందాం. పుదీనా రైస్ అని చెప్పే కదా, దానికోసం 3 టమాటాలు, 2 పెద్ద ఉల్లిపాయలు, ఇవ్వండి ఉల్లిపాయలు, 15 దాకా పచ్చిమిరపకాయలు, ఈ ముక్కలు కట్ చేసుకుందాం. శుభ్రంగా వాష్ చేసానండి. కట్ చేసుకుందాం. ముందుగా ఒక జార్ తీసుకొని ఆ జార్లో చిన్న ఉల్లిపాయలు 10 రెబ్బలు, అల్లం ముక్కలండి, చిన్నవి అల్లం ముక్కలు, దాంట్లోకి మనం కట్ చేసుకున్న టమాటాలు, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలు ఇంకా మొత్తం వేసేసుకుందాం. శుభ్రంగా మెత్తగా పేస్ట్ చేసుకుందాం. ఓకే, ఇలా ఉంటే చాలు. దాంట్లోకి మనం పుదీనా ఆకు పెట్టేసుకుందాం. మెత్తగా అది కూడా పేస్ట్ చేసేసుకుందాం. చూద్దామండి. ఓకే, ఇలా ఉంటే చాలు. ఇంకా తీసేసుకుందాం. నేను గిన్నె పెట్టుకొని ఆ గిన్నెలో 3 స్పూన్లు ఆయిల్ వేసుకుందామండి. చాలు. వేడెక్కాలి ఆయిల్. మాది శనగ నూనె అండి, అందుకని ఇలా ఉంది కలరు. శనగ నూనె అది వాడకూడదు అంటున్నారు, కానీ మేము కలిపి వాడుతుంటాను. ఇదిగో కొంచెం వేడెక్కాలి. వేద్దాము. ఇదిగో మనం పెట్టుకున్నాం కదా, అది వేద్దాము. ఓకే, చూసారా? ఇంకా అది మనం తిప్పుకుంటూ ఆయిల్ పైకి తేలిందాక బాగా ఉడకనియాలి. ఎలా అంటే మనకి ఆయిల్ శుభ్రంగా ఉడికి పైకి రావాలి. ఓకేనా? మనం దగ్గరే ఉండాలి, పక్క మటుకి వెళ్ళకూడదు. దగ్గరే ఉండి ఇదంతా మనం చూసుకోవాలి. పక్క రైస్ ఉడుకుతుందండి మనకి. అదిగో నీరు తీస్తుంది. 1 నిమిషం ఉంటే నీరు తీసేస్తుంది. తర్వాత ఇదిగోండి దగ్గరుండి బాగా కలుపుకుంటూ ఉండాలి. పచ్చి వాసన పోవాలి. లేకపోతే పచ్చి వాసన పోకపోతే అస్సలు బాగోదు తినడానికి. పచ్చి వాసన మటుకి పోతే సూపర్గా ఉంటుంది. బాగా కలుపుకుంటూ ఉందాం. అడగంటని ఇవ్వకండి, అడగంటితే అస్సలు బాగోదు. ఇదిగో చూసారా, ఆయిల్ అంతా పైకి తేలింది. ఇంకా చాలు మనకి. మనం ఒక దీంట్లోకి రైస్ వేసుకుందాం. ఆయిల్ పైకి తేలింది చూసారా? ఇంకా దాంట్లోకి రైస్ వేద్దామండి. వేసేనానా ఇంకొక 2 గంటలు వేసాను. రైస్ 2 గంటలు అయినా సాగదు. వేడిగా ఉంది కదా రైస్ కూడా. వేసే చాలులే, సరిపోదు. చాలు నాన్న. ఓకే, బాగా కలుపుకోవాలండి. మా అమ్మ హైట్ అందదండి, అందుకే నన్ను పిలిచింది. సాల్ట్ అండి 2 స్పూన్లు దాకా ఉంటుంది. వేసేస్తున్నాము. అది గరం మసాలా నన్ను పక్కనే ఉంది. ఒక చిటికడ ఈ మరింత ఇవ్వకు. చాలు. గరం మసాలా అండి. గరం మసాలా ఇంకా తిప్పేసుకుందాం. పుదీనా రైస్ చాలా బాగుంటుంది. నాకు గిన్నె పైన గ్యాస్ ఎత్తుగా ఉందండి, అందదు తొందరగా, అందుకని బాగుంది పిలిచాను. రైస్ కొంచెం పట్టదమ్మా, సరిపోదు. అట్లనే ఉండాలి. ఒకరు వేడి మీద ఉంది కాబట్టి కొద్దిగా పీలిస్తే అన్నం బెల్లం ఉంటుంది. అన్నం లోపల దాకా పట్టదు కదా? అవును, లోనకి గంట పట్టద్దు. మరి ముద్దగా ఉన్నట్టే ఉంటుంది. కొద్దిగా ఆగితే పొడి ఆడుతూ ఉంటుంది. ఓకే, స్టవ్ ఆపేసేనా? మనకైతే పుదీనా రైస్ రెడీ అయిందండి. ఆరితే పొడి ఆడుతుంది, ఎందుకంటే కాలిపోతుంది కదా, కొంచెం ముద్దగా ఉన్నట్టుగా ఉంటుంది, కానీ ఉండదండి. ఆరిపోతే శుభ్రంగా పొడిగా ఇప్పటికే వచ్చింది చూసారా? పొడిలాడుతూ ఉంటుంది. టేస్ట్ ఎలా ఉందో ఏంటో, అసలు ఉప్పు సరిపోయిందో లేదో ఒకసారి చూస్తాను. చూడేస్తారు ఎంత బాగుందో. అబ్బా, అబద్ధం చెబుతున్నానండి, నిజంగా చాలా బాగుందండి.
ఎలా ఉందంటే ఆ పుదీనా కమ్మని వాసన, పుదీనా, ఆ గరం మసాలా, కొంచెం పచ్చిమిరకాయలు స్పైసీగా, మరీ స్పైసీ కాదు ఒక రకంగా, ఎందుకంటే మనం ఇంట్లో పిల్లలు తినాలి కదా, అలా చాలా బాగుంది. ఈ వీడియో కనుక మీరు చేసుకున్నాకే మీకు నచ్చితేనే ఒక లైక్, ఒక కామెంట్ అండి. వీడియో పూర్తిగా చూడండి, చూసాక నచ్చిందంటే ఒక లైక్ చేసి ఒక కామెంట్ చేయండి. ఏముంది దాంట్లో, చాలా బాగుంది. ఓకేనండి, వీడియో నచ్చితే ఒక లైక్ చేసి ఒక కామెంట్ చేయరా. రేపు మంచి వీడియోతో మీ ముందరకు వచ్చేస్తా. అంతవరకు బాయ్ అండి.